హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వేసవి కాలం కదా, ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు. పెద్దవాళ్ళమైతే మనవలు మనవరాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. మరి నేనైతే మినపసుండుండలు చేస్తున్నానండి. ఇంకా అన్నీ చిన్న చిన్న చిట్కాలు చేస్తూనే ఉంటాను. మురుకులని, చెక్కలని. ఇవి మాత్రము ఒక గ్లాసు మినపగుళ్ళు అండి. పొట్టుదైనా పర్వాలేదు, నార్మల్దైనా పర్వాలేదు. ఒక గ్లాస్ తీసుకున్నాను. మళ్ళీ కొంచెం బియ్యం వేయాలండి. అవి కూడా సపరేట్గా వేయించుకోవాలి. కొద్దిగా బియ్యం వేస్తేనే బాగుంటాయి, రుచిగా ఉంటాయి అన్నమాట. బియ్యం వేయకపోతే కొంచెం పళ్ళ కత్తుకున్నట్టుగా ఉంటుంది. అందుకని బియ్యం వేయించి వేస్తున్నాం. కొన్ని ఒక గ్లాస్కి కొన్ని అనమాట. మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో బెల్లం కూడా తురుముకొని పెట్టుకోవాలి. షుగర్ అయితే షుగర్, పంచదార. షుగర్ అయితే షుగర్, మీ ఇష్టం. ఎలా వీలైతే ఎవరికి ఎలా నచ్చితే అలా తినొచ్చు. ఈ రెండు కలిపేసి బెల్లం తురుము కూడా గ్లాసులు, మనం ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తురుముకొని రెడీగా పెట్టుకోవాలి. అది ఇది రెండు కలిపి బియ్యము, మినపప్పు, బెల్లం సగం కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే పౌడర్ అవుతుందండి. ఇలా పౌడర్ అయ్యింది. సగం సగం వేస్తే సరిపోతుంది. ఈ సగంగా వేసి సగం బెల్లం వేయాలన్నమాట. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి రుబ్బుకోవడం అన్నమాట. అంతే. అది ఆ గ్లాస్తోనే నేను మినపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి బెల్లం కూడా తీసుకున్నానండి. మినపగుండ్లు దోరగా వేయించి మంచిగా మిక్సీ చేసుకుంటే పౌడర్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకొని మనం చేసుకోవచ్చు. లడ్డూలు చేసేసాను, పౌడర్ చేసేసాను. ఇంక ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకొని లడ్డూలు కట్టుకోవాలి. ఇది పిల్లలకి చాలా హెల్తీ అండి. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, చాలా మంచిది. ఏలక్కాయల పొడి వేస్తున్నానండి, అంటే ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ వేస్తే రుచిగా ఉంటుంది కొంచెం. దీంట్లోనైనా మనం రవ్వ లడ్డులో కానీ, ఈ లడ్డులో కానీ, బూందీ లడ్డులో కానీ ఇలాచీ పౌడర్ వేస్తూ ఉంటాం కదా, అందుకే దీంట్లో కూడా వేసాను. చాలా బాగా కుదిరింది, టేస్టీగా ఉంటాయి. మినపసుండుండలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్తీ కదండి, మంచిది తింటే. మనము ఇడ్లీలు, దోశలు ఎలా వేసుకొని తింటామో అది హెల్తీ అని. ఇవి కూడా చాలా మంచిది అన్నమాట పిల్లలకి, చిన్నపిల్లలకి. అంటే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చెప్తున్నాను. నార్మల్గా పిల్లలు అదొకటి ఇదొకటి అంటూ ఉంటారు కదండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు. వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. ఇలా అయితే వాళ్ళు తింటారు ఈజీగా. నెయ్యి వేసానండి. మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ లేదు. కలుపుతూ ఉంటే ఇలా మొత్తం కలిపేసి వస్తూనే ఉంటుంది. రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి, అంతే, ఏం లేదు. కొంచెం అలా చేతితో ఇలా తడుపుకుంటే వచ్చేస్తుంది. లడ్డూలాగా లడ్డు కట్టేసుకోవాలి. లడ్డు కట్టేసుకొని ఒక డబ్బాలో వేసి పిల్లలకు పెడితే చాలా బాగుంటాయండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలామందికి వచ్చే ఉంటుంది. రాని వాళ్ళ కోసం, కొత్తగా పెళ్ళైన పిల్లలకి, ఇంకా చేసుకొని తినాలనే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందేమో అని పెట్టానండి. మరి చూసి మీరు కూడా చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదైతే చాలా హెల్తీ అండి. నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలానే చేస్తూ ఉంటాను. ఏదైనా కూడా చేసి డబ్బాలో వేసి పెడతాను, తినేస్తారు. నేను ఈ గ్లాస్తో మినపగుళ్ళు తీసుకున్నానండి. బెల్లం కూడా ఇదే గ్లాస్తో తీసుకున్నానని చూపిస్తున్నాను. మీరు కూడా అలాగే తీసుకొని మీరు కూడా చూసి కావాలనుకుంటే ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. మన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకేంటి, బాక్స్లో పెట్టేసుకోవడమే. పిల్లలకి రోజు ఒకటి పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది. మనం కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఈజీ, మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. హెల్దీ ఫుడ్. బయట కొనుక్కొని తినే బదులు ఇంట్లో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు హోమ్ ఫుడ్స్లో కూడా అన్నీ తయారవుతున్నాయి అనుకోండి. మనకి వీలైతే మనం ఒక గ్లాస్ అలా చేసుకుంటే సరిపోతుంది. ఒక వారం రోజులు అలా తినొచ్చు. అవునా కదా? మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి.